హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగింటి వంటలు. నేను మీ సిరి సంపత్. మనం చేస్తున్న 7 డేస్ 7 బ్రేక్‌ఫాస్ట్ ప్రీమిక్స్ రెసిపీస్‌లో ఈరోజు పోహా రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ముందుగా పాన్ పెట్టుకొని అందులో ఒక అరకప్పు దాకా ఉల్లిపాయ ముక్కలు, పావు కప్పు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్లో ఉండే తడంతా పూర్తిగా డ్రై అయిపోవాలండి. అంతవరకు బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇందులో ఆయిల్ గానీ, ఉప్పు గానీ ఏమీ ఎయ్యనవసరం లేదండి. ఒక 5 మినిట్స్ కంటిన్యూస్‌గా ఫ్రై చేస్తుంటే ఇలా బ్రౌన్ కలర్ వస్తాయండి. వీటిని తీసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు అదే పాన్‌లో 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని, ఓ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల దాకా పచ్చి శనగపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అందులోనే ఎండుమిర్చి, కరివేపాకు కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే కాస్త పసుపు, సరిపడా ఉప్పు కూడా వేసి ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల దాకా అటుకులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి పేపర్ అటుకులు కాదండి, లావు అటుకులు. పేపర్ అటుకులు మనం మిక్చర్‌లోకి యూజ్ చేస్తాం కదా! అవి అస్సలు పోహాకి పనికిరావు. చూసుకొని మీరు లావు అటుకులు తీసుకొచ్చి ఈ పోహా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత అటుకులు కొంచెం క్రంచీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని, చల్లారిన తర్వాత ఇలా ఎయిర్ టైట్ కంటైనర్‌లోకి తీసుకొని మీరు స్టోర్ చేసుకోవచ్చు. ఇది 2 వీక్స్ వరకు ఏమవ్వదండి. హ్యాపీగా వాడుకోవచ్చు. ఇప్పుడు పోహా ప్రిపరేషన్ ఎలాగో చూసేద్దాం. దానికోసం ముందుగా ఒక గ్లాస్ వరకు నీళ్ళు తీసుకొని దాన్ని బాగా మరిగించుకోవాలి. రోలింగ్ బాయిల్ అయిన తర్వాత వాటర్‌ని కొంచెం మనకు కావాల్సినంత క్వాంటిటీలో పోహాని వేసుకొని అందులో ఈ హాట్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకొని కాసేపు మూత పెట్టి పక్కన పెట్టేయండి. ఒక 2 మినిట్స్‌లో ఎంతో టేస్టీ అయిన పోహా రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా! అసలు స్టిక్కీగా లేదు. చాలా పొడి పొడిగా వచ్చింది. నిజం చెప్పాలంటే మనం పోహా ప్రిపేర్ చేసుకునే దానికంటే ఈ ప్రీమిక్స్ పోహా చాలా పొడి పొడిగా ఉన్నదండి. ఇది ఒకసారి ట్రై చేసి మీకెలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. దీన్ని ప్లేట్‌లోకి తీసుకొని లెమన్‌తో సర్వ్ చేసుకుంటే మ్యాగీ కంటే స్పీడ్‌గా చేసుకునే పోహా రెసిపీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.